నేను ఫస్ట్ నేషనల్ డ్రైవర్, ఉమ్, డీసీఎం, లారీ, ఉమ్. బస్సు అన్నీ వస్తాయి. కానీ ఎప్పటి నుంచి అసలు మీకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఇందులోకి వెళ్ళాలని ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు బ్యాక్ బోన్ గా ఉండి నువ్వు ఇది చెయ్యని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా మీకు ఎవరన్నా ఉన్నారా? మా తమ్ముడు ఆటో నడిపేది, అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తమ్ముడు కరెంట్ షాట్ వచ్చి చనిపోయాడు. అదే ఆటోతోటి నేను ప్రయాణం సాగించాను. ఓకే, సో అలా డీసీఎం వరకు వెళ్ళాను. ఓకే. ఈ ఆ ఆటోలు మొత్తము ఏమైందంటే గిరాకులు వస్తలేవు. ఉమ్, బస్సులు చాలా వేసి అప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం రాగానే గిరాకులు వస్తలేవు. అప్పుడు నేను ఇలా డీసీఎం ఫీల్డ్కి వెళ్ళాను. 1-2 రోజుల్లోనే డీసీఎం నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకొని నేషనల్ మొత్తం తిరిగాను, భారతదేశం మొత్తం తిరిగాను DCM తో డీసీఎం తోటి. పెద్ద పెద్ద లోడ్లు కూడా పెద్ద పెద్ద లోడ్లు ఓకే. 12 టన్నులు 15 టన్నులు అలా వేసుకెళ్ళేది.